హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు శ్రీ మణిద్వీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం లోటస్ టెంపుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ లోటస్ టెంపుల్ అయితే యాదగిరిగుట్ట టెంపుల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. శ్రీ మణిద్వీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠంలో ఉపరితలంలో వినాయక స్వామిని, ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, అతి పెద్దదైన శివలింగ స్వరూపాన్ని దర్శించవచ్చు. యాదాద్రి టెంపుల్ ఘాట్ రోడ్లో యాదాద్రి టెంపుల్ ఎదురుగా ఉన్న ఈ లోటస్ టెంపుల్ అయితే సకల దేవతలకు నిలయం అని చెప్పవచ్చు. ఈ లోటస్ టెంపుల్ని మణిద్వీపం టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ లోటస్ టెంపుల్లో మణిద్వీపం, నవదుర్గా దీపం, 27 అడుగుల ఎత్తైన గణపతి, గోశాల, మహాలక్ష్మి, సత్యనారాయణ స్వామి, త్రినేత్ర ఆంజనేయ స్వామితో పాటుగా సకల దేవతలు కొలువై ఉన్నారు. ఇచ్చటనే నవగ్రహ మండపము కూడా కొలువై ఉన్నది. మణిద్వీపము అంటే ఐలాండ్ ఆఫ్ జెమ్స్, మణులు రాసులుగా కొలువై ఉన్న ద్వీపము అని అర్థము. ఈ మణిద్వీపంలో నివసించే మణిద్వీపేశ్వరి మన అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి దేవి అమ్మవారు. ఈ సమస్త జగత్తును సృష్టించింది ఈ అమ్మవారే. ఇక్కడ మనం విష్ణు అవతారాలను అయితే చూసాము. ఈ లోటస్ టెంపుల్లోనికి ఎంటర్ అవ్వగానే భారతదేశంలోని ప్రముఖమైన విష్ణు టెంపుల్స్ మోడల్స్ను మనం చూడవచ్చు. ఆ టెంపుల్స్ యొక్క చరిత్రను కూడా ఇక్కడ చదివి అర్థం చేసుకోవచ్చు. మణిద్వీపాన్నే సర్వలోక అని పిలుస్తారు. ఇక్కడ ఆలయంలోనికి ప్రవేశించగానే శివారాధన, జలంతో చేస్తే అభిషేకం ఏ ఫలితం కలుగుతుంది, క్షీరంతో చేస్తే ఏ ఫలితం కలుగుతుంది అన్న సమగ్ర విశ్లేషణ అయితే ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్న ఆలయ గోపురం, ఆలయ పరిసరాలు అయితే ఆధ్యాత్మికంగా ఎంతో సుందరంగా అయితే ఉన్నాయి. వరదరాజస్వామి, పెరుందేవి తాయారు, అష్టభుజం, ఆదికేశవ పెరుమాళ్, మరకతవల్లి తయారు, రుక్మిణీదేవి సత్యభామ, జగదీశ్వర పెరుమాళ్, ఇక్కడ ఉన్న నవగ్రహ మండపాన్ని దర్శించి దోష నివారణ పూజ అయితే చేద్దాము. ఒకటవ శతాబ్దానికి చెందిన శ్రీ ఆదిశంకర్లు అద్వైత సిద్ధాంతంను ప్రవచించారు. శ్రీ రామానుజాచార్యులు తమిళనాడులో జన్మించారు. విశిష్ట ద్వైతానికి భాష్యం రచించారు. పరమ పద్మనాథుడు, క్షీరాబ్దినాథుడు, నవమోహన కృష్ణుడు, ఇక్కడ గర్భగుడిలో కొలువై ఉన్న శ్రీ వినాయక స్వామిని దర్శించుకుందాము. ఇక్కడ నిలవై ఉన్న నగరేశ్వర స్వామి అంటే శివపరమాత్ముని దర్శించుకుని పూజిద్దాము.
ఈ నగరేశ్వర స్వామి ఆలయం పక్కనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కూడా కలదు. ఇప్పుడు మనం మణిద్వీపంలోనికి ప్రవేశించాము. మణిద్వీపంలో మొదటగా మనం ఇక్కడ విష్ణు అవతారాలను అయితే చూస్తున్నాము. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపంలో మంత్రరూపిణి, సమస్త జగత్తును సృష్టించిన ఆది పరాశక్తి మన అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి కొలువై ఉన్న ఈ స్థలంను దర్శించడం వలన, ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల మనకు సకల సంపదలు కలుగుతాయి. ఇక్కడ మనం నారద సమేతంగా, లక్ష్మీ సమేతంగా, ఆంజనేయ స్వామి సమేతంగా, బ్రహ్మదేవుని సమేతంగా ఉన్న శ్రీ మహావిష్ణువునైతే దర్శించుకుంటున్నాము. ఒరిజినల్ మణిద్వీపంలో అయితే ఇంద్ర నీలమణి ఆభరణాలు, వజ్రపు కోటల వైడూర్యాలు, పుష్య రాగమణి ప్రాకారాలు, కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, రత్నరాసులు ఉంటాయి. ఇక్కడ మనం సంజీవని పర్వతాన్ని తీసుకువస్తున్న శ్రీ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుంటున్నాము. మణిద్వీపేశ్వరి అమ్మవారు బ్రాహ్మణులకు గాయత్రి మాతగా సుపరిచితులు. అందుకని ఇక్కడ నెలవై ఉన్న గాయత్రి మాతను దర్శించి పూజిద్దాము. ఇక్కడ మనం కృష్ణ భగవానుని లీలల్లో ఒకటైన కాళింది మర్దనం, కాళింది పొగరు విషాన్ని అణుచుటను ఇక్కడ చూస్తున్నాము. తమ భర్తను వదిలేయమని శ్రీకృష్ణ భగవానుని ప్రాధేయపడుతున్న కాళింది భార్యలను కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ మనం క్షీరసాగర మదనం ఘట్టంలో దేవతలు రాక్షసులు వాసుకి సర్పాన్నే తాడుగా చేసుకుని క్షీరసాగర మదనం చేయడం, అందులో పుట్టిన హాలాహలాన్ని ఈ లోకాలను రక్షించడం కోసం శివుడు సేవించడం అనే ఘట్టాన్ని చూస్తున్నాము. మణిద్వీప వర్ణన 9 సార్లు విన్నా లేక చదివినా మన కష్టాల నుండి విముక్తి కలిగి మన జీవితంలోని దరిద్రం తొలగిపోయి సకల సంపదలు చేకూరుతాయి. మణిద్వీపంలో మంచి సువాసననిచ్చే సుగంధ పుష్పాలు, ఎంతో సుందరంగా ఉండే బంగారంతో చేయబడిన సువర్ణ పూలు ఉంటాయి. పారిజాత వన సౌగంధాలు, పారిజాత పూల నుంచి వచ్చే ఆ సౌగంధాలు అలా వస్తూ ఉంటే, దేవతలు గానస్వరాలు అలా పాడుతూ ఉంటే, మన అమ్మ భువనేశ్వరి సంకల్పమే ఈ మణిద్వీపం. బ్రహ్మ, మహేశ్వరుడు, విష్ణువు సకల దేవతల యొక్క నివాసము. తప్పు చేయని పాపరహితమైన జీవితం గడిపిన మనిషికి చివరి కైవల్యము ఈ మణిద్వీపమే. 64 కళలు, చతుషష్ఠి కళలు, చిత్రకళ, శిల్పకళ, నాటకం, నాట్యం, సంగీతం, గానం, సాహిత్యం, ఈ విధంగా 64 కళలకు అధిపతి మన అమ్మవారు. అందుకని ఈ అమ్మవారు 64 కళామ తల్లులుగా మనకి ఇక్కడ కనిపిస్తారు.
అష్టసిద్ధులు, నవనవ నిధులు, అష్టదిక్కులు, దిక్పాలకులు, సృష్టికర్తలు, సురలోకం, కోటి సూర్యులు, ప్రపంచ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగులు ఈ మణిద్వీపంలో అయితే ఉంటాయి. పంచామృతంతో నిండిన సరోవరాలు, పంచలోహాలతో నిర్మించబడిన ప్రాకారాలు, ప్రపంచాన్నే ఏలే ప్రజాధిపతులు వీరందరూ మణిద్వీపంలోనికే ఉంటారు. హిరణ్యాక్షుడు దేవతలను హింసించాలన్న ఉద్దేశంతో భూమిని సముద్రమందు పడవేసెను. బ్రహ్మ పృథ్వీ గురించి చింతించుచుండగా అప్పుడు అకస్మాత్తుగా బ్రహ్మ ముక్కు నుండి బొటనవేలు ఆకారమంతా ఒక వరాహ శిశువు వచ్చెను. చూడగానే అది పర్వతాకారం దాల్చి గర్జించుతూ విష్ణువే వరాహస్వామిగా అవతరించెను. వరాహ రూపంలో ఉన్న విష్ణువు జలమందు ప్రవేశించి జలమందు మునిగి ఉన్న భూమిని తన కోరలపై పైకి తీసుకుని వచ్చెను. అలా తీసుకుని వస్తుండగా తలపడిన హిరణ్యాక్షుని వధించెను. ఈ విధంగా వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి భూమాతను దేవతలను రక్షించెను. మణిద్వీపంలోని గోడలపై రామాయణం, మహాభారతం, ఇతిహాసాల వృత్తాంతాల చరిత్రలను తెలుపుతూ అందమైన పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు, చతుర్వేదాలు ఇవన్నీ కూడా మణిద్వీప ఆధీనంలోనే ఉంటాయి. గోమేధికమణి నిర్మిత గుహలు, అనంతదేవి పరిచారికలు, సువర్ణంలా మెరిసే సుందరమైన కొండలు ఇవన్నీ కూడా మణిద్వీపంలో ఉంటాయి. యక్ష కిన్నెర కింపురుషాదులు, సప్త సముద్రములు, నదీ ప్రవాహములు ఈ లోకంలో ఉన్న జగత్తులన్నీ మణిద్వీపంలోనే ఉంటాయి. కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదములు, ఉపనిషత్తులు, 16 రేకుల పద్మశక్తులు, చింతామణులు, నవరత్నాలు, వజ్రపు రాసులు, వసంత వనములు, గరుడ పచ్చలు మణిద్వీపంలోనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.